రాజన్న సిరిసిల్ల జిల్లా రోజు ప్రత్యేకంగా ఏసీడీపో అయినటువంటి ఆనందిని మేడం గారితో ముఖాముఖి జయహోబాల. ఓకే మేడం, ప్రత్యేకంగా ప్రతి ఒక్క మండలానికి కోడిగుడ్లు సరైన సమయానికి సరఫరా అవుతున్నాయా? అంటే ఎగ్స్ ఒక నెలలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఏ డేట్ వరకు సరఫరా చేస్తారు ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రానికి? 1వ తారీఖు నుంచి అంటే ఎండింగ్లో 30వ తారీఖు వరకు వస్తాయి. ప్రతి నెల 30వ తారీఖు లోపున సరఫరా చేస్తారు. స్టార్టింగ్ 10వ తారీఖు లోపున ఇచ్చేస్తారు. ప్రతి 15వ తారీఖు వరకు పూర్తిగా ఫస్ట్ నుండి వాళ్ళ డేట్ల ప్రకారంగా ఇచ్చేస్తారు. సరైన సక్రమం జరుగుతుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. కోడిగుడ్లు రావడం లేదని చెప్పేసి కొన్ని ఆరోపణలు, వాటిపైన మీ స్పందన? ఒకవేళ ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక కొద్దిగా లేట్ రావచ్చు, కానీ మొత్తానికైతే అన్ని మండలాల్లో వస్తున్నాయి. ఒక 2 మండలాలకి ఒక కాంట్రాక్టర్ లాగా ఒక అతను సరఫరా చేస్తున్నారు. అట్లా కాంట్రాక్టర్ అంటే ఎవరు? అంటే ఇప్పుడు కాంట్రాక్టర్ ద్వారా ఇప్పుడు రాజు అని బలరాజు అని బాలరాజు, తర్వాత నరేష్ అని ఇక్కడ 3 ఉన్నారు. వాళ్ళ ద్వారా 2 మండలాలు ఎల్లంతకుంట, సిరిసిల్ల, తంగలపల్లి ఒక అతను రాజు అతను చేస్తారు. అలా ఒక్కొక్కరు 2 మండలాలు 3 మండలాలు తీసుకుంటున్నారు. ఓకే, అటువంటి అంటే మండలాల్లో అలా సప్లై చేస్తే మరి మిగతా మండలాల్లో ఎలాంటి సప్లై జరుగుతుంది? కరెక్ట్గా జరుగుతుంది. అంటే మిగతా మీ పరిధిలో ఎన్ని మండలాలు పూర్తిగా జిల్లాలో? 7 మండలాలు. గంభీరావుపేట మండలం, అలాగే ముస్తాబాద్ మండలం, అలాగే ఎల్లారెడ్డిపేట మండలం, అంటే ఈరోజు ప్రత్యేకంగా ఎల్లారెడ్డిపేట మండలం సప్లై అవుతుంది అంటున్నారు. అలాగే గంభీరావుపేట, ముస్తాబాద్, అలాగే ఇల్లంతకుంట అంటే రాలేవు అని తల్లుల ఆరోపణలు. గుడ్లు వస్తలేవు, ఎగ్స్ వస్తలేవు అంటే టీచర్లు కావాలని చెప్తున్నారు, లేకుంటే గుడ్లు సరఫరా లేక వాళ్ళు అలాంటి ఆరోపణలు చేస్తున్నారా? లేదు, వాళ్ళకి పిహెచ్ఆర్ 7 months 3 years వరకు పిల్లలకి పిహెచ్ఆర్ పంపిణీ జరుగుతుంది. 3 to 5 years పిల్లలకి అంగన్వాడీ కేంద్రాలలో వాళ్ళకి రోజు గుడ్డు పెడుతున్నారంట. అన్నంతో పాటు భోజనంతో పాటు గుడ్డు పెడుతున్నారు. గర్భవతులు బాలింతలకు కూడా వాళ్ళకి భోజనంతో పాటు ఇస్తున్నారు. ఒకవేళ కనుక లేకపోతే పక్క సెంటర్ నుంచి అంటే ఒకవేళ నమోదు చేసుకుంటే, ఒక గర్భవతులు బాలింతల్ని నమోదు చేసుకుంటే, న్యూ ఎన్రోల్మెంట్ కనుక చేసుకుంటే కాకపోతే పక్క సెంటర్ నుంచి కూడా మేము అంటే అప్పుగా తీసుకోమని కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఓకే మేడం, కూడా చెప్తున్నారు అలాగే. ఓకే మేడం, ఇంకా బంగారు తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అలాగే పూర్తి మండలాలలో అంటే సక్రమంగా సరైన సమయానికి గుడ్లు అందుతున్నాయి అంటున్నారు. ఎక్కడైనా ఏదైనా ఆరోపణలు వస్తే వాటిపైన మీ చర్యలు? పై అధికారులకు అని చెప్తా ఉన్నట్టు మేము ఒకసారి పలానా మండలాల్లో రాలేదు, ఫుడ్ గ్యాప్ ఉంది, ఎగ్స్ గ్యాప్స్ ఉన్నాయి సార్ అని చెప్పేసి డిడబ్ల్యూ గారికి చెప్పేస్తున్నాం. ఓకే, ఈ గ్యాప్ అయిన ఎగ్స్ కోడ్ ఎలా రికార్డ్ చేస్తారు? ఈ రోజు పెట్టాల్సిన గుడ్డు రేపు పెట్టాల్సిన గుడ్డు అంటే మరుసటి రోజు పెట్టే గుడ్డు, మరి 3 రోజులు గ్యాప్ అయితే మరి మిగతా రోజులు ఏ విధంగా దాన్ని అంటే యాడ్ చేస్తారా? లేక గ్యాప్ అనేది రాదు, రాకుండా చూస్తాం, గ్యాప్ రాకుండా చూస్తాం. గ్యాప్ 3 days వరకు ఇవ్వలేదు అని పిహెచ్ఆర్ వాళ్ళకైతే ఇస్తాం మేము. ఒకవేళ వచ్చింది అనుకోండి, పిహెచ్ఆర్ వాళ్ళకి వచ్చిన తర్వాత ఎగ్స్ సప్లై అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. మంచి పిల్లలకి 8 ఎగ్స్ ఇవ్వాలి, పిహెచ్ఆర్ పిల్లలకి 8 ఇవ్వాలి. 8 ఇవ్వకుండా వాళ్ళకి అడ్జస్ట్ చేస్తా ఉన్నట్టు, అందరికి 4 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్స్ సప్లై అయిన తర్వాత మళ్ళీ 4 అట్లా ఇస్తా ఉన్నట్టు, అట్లా అడ్జస్ట్ చేస్తాం. ఓకే, మరి అది పరిస్థితి అట్లా ఉండగా మరి ఇక్కడ అంగన్వాడీ టీచర్కి వచ్చేసే పిల్లల పరిస్థితి అంటే వాళ్ళు ఈరోజు ఎగ్ లేకుంటే వాళ్ళు అలాగే పస్తులు ఉంటారా, లేకుంటే బయట నుంచి ఎగ్స్ని తీసుకొచ్చి వాళ్ళకి వంట చేసి పెడతారా? ఎగ్స్ తెచ్చి పక్క సెంటర్ నుంచి అప్పుగా తీసుకోమని చెప్తాము, అట్లాంటిది ఏముండదు. ఓకే మేడం, రాలేవని చెప్పేసి తల్లి ఆరోపణలు జరుగుతున్నాయి. అంటే ఎగ్స్ అందడం లేదు, ఎగ్స్ రావడం లేదు అని చెప్పేసి, పౌష్టికాహారం పిల్లలకు అందడం అని చెప్పేసి ఆవేదన పడి మాకు ఎగ్స్ రాలేవని చెప్పేసి ఆరోపణలు చేస్తున్న ఆ అంగన్వాడీ టీచర్లు అంటే వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో అని చెప్పేసి సరైన సమయానికి ఎగ్గులు సరఫరా కాకనే ఇటువంటి సమస్య ఎదురవుతున్నాయా? ఏ మండలాల్లో కూడా ప్రతి మండలాల్లో కూడా సూపర్వైజర్ ద్వారా తెలుసుకుంటాం మేము. ఫుడ్ గ్యాప్ ఏదైనా ఎగ్స్ గ్యాప్ కానీ మిల్క్ గ్యాప్ కానీ ఏదైనా గ్యాప్ వచ్చిందా అని ప్రతి వీక్లీ మేము వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఎగ్ గ్యాప్ వచ్చింది అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్కి మేము చెప్తాము, లేదంటే రాములు అనే కాంట్రాక్టర్ ఉన్నారు కాబట్టి అతనికి మేము ఫోన్ చేసి చెప్తాము, ఫలానా మండలాల్లో ఫుడ్ గ్యాప్ వస్తుంది, మరి ఎగ్స్ గ్యాప్స్ వస్తున్నాయి, మీరు ఎప్పుడు పంపిస్తారు అని చెప్పేసి ఆయన ఫోన్ ద్వారా మేము సమాచారం ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. అలాగే మీ పరిధిలో ఎన్ని మండలాలు? 7 మండలాలు.
ఏడు మండలాలు. ఒక్కొక్క మండలానికి ఎక్స్ ఇన్ఛార్జ్ ఎవరు? నరేష్, బాలరాజు, తర్వాత రాజు. ఈ ఎగ్గులు అంటే నలుగురు అంటే వాళ్ళది ఎక్కడి నుండి సరఫరా చేస్తారు? ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళే కాంట్రాక్టరా? రాములు కాంట్రాక్టర్ రాములు అంటే ప్రత్యేకంగా అంగన్వాడీ రాములు కాంట్రాక్టర్ కింద ముగ్గురు పనిచేస్తున్నారు. బాలరాజు, నరేష్, రాజు. ఇక్కడ గంభీరపేట మండలం కావచ్చు, ముస్తాబాద్ మండలం కావచ్చు, ఇంకా ఏ మండలమైనా కావచ్చు, ఎక్కడ ఏ మండలమైనా ఇక్కడ ఎగ్గు రాలేదని చెప్పేసి ఆరోపణలు వస్తే వాటిపైన మీ చర్యలు? సమాచారం ఇస్తాము. డిస్ట్రిక్ట్ లెవెల్ అతనికి కాంట్రాక్టర్కి అతనికి ఫోన్ చేస్తాము. ఫోన్ చేసి చెప్తాము. అతను ఒకవేళ ఆ టైంలో ఇవ్వలేదనుకోండి, డిస్ట్రిక్ట్ లెవెల్ సార్కి కూడా మేము రిపోర్ట్ పంపిస్తాము. పలానా మండలంలోని ఇన్ని సెంటర్లలో ఇంత ఎగ్స్ రాలేదు, ఇంతవరకు రాలేదని చెప్పేసి మేము సమాచారం అందిస్తాము అన్నట్టు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్కి. ఓకే మేడం. పిల్లలకి పౌష్టికాహారం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? పౌష్టికాహారం అంటే ప్రతిరోజు కూడా మన అంగన్వాడీ కేంద్రంలో ఏదైతే ఇస్తున్నారో అన్నం, పప్పు, గుడ్డు, దీంతో పాటు పిల్లలకైతే ప్రీ స్కూల్ పిల్లలకైతే భోజనంతో పాటు ఒక గుడ్డు ఇస్తున్నాము. మార్నింగ్ స్నాక్స్ లాగా ఒక గుడ్డు తినిపిస్తాము. తర్వాత భోజనం మధ్యాహ్నము 12:30కి, తర్వాత ఆఫ్టర్నూన్ 3-3:30కి మురుకులు ఇస్తాము స్నాక్స్ లాగా. ఇచ్చిన తర్వాత ఇంటికి పంపిస్తాము 4 o'clockకి. తర్వాత గర్భవతుల బాలింతలకైతే వాళ్ళకి ఒక అంటే వాళ్ళ భోజనాలు వాళ్ళకి బాక్స్ వచ్చి తినే వాళ్ళైతే వచ్చి అంగన్వాడీ కేంద్రానికి వచ్చి తింటారు. అదే ఒకవేళ కనుక వాళ్ళు ప్రెగ్నెంట్ ఉండి బెడ్ రెస్ట్లో ఉన్నారు అంటే కనుక వాళ్ళకి బాక్స్ ఇస్తాం ఇంటికి. వాళ్ళ అత్తనో లేదా తల్లిలో ఎవరో వచ్చి తీసుకెళ్తారు. ఒకవేళ డెలివరీ అయింది అనుకోండి వాళ్ళకు కూడా బాక్స్ ఇస్తాం. ఈ జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ అంటే పిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు? అంగన్వాడీ కేంద్రానికి వచ్చి గర్భవతుల బాలింతలు భోజనం చేయాలి. అంటే ప్రతి ఒక్క ఏరియాలలో ఎక్కడైతే అంగన్వాడీ కేంద్రం ఉంటుందో అక్కడ వచ్చి వాళ్ళ భోజనాలు వాళ్ళు తినేసి పాలు తీసుకెళ్ళి 200 ml పాలు తాగేసి తినేసి వెళ్ళాలి. మన అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లలు కూడా భోజనాలు చేస్తూ వాళ్ళు మార్నింగ్ స్నాక్స్ లాగా ఎగ్, మధ్యాహ్నం భోజనము, సాయంత్రము మురుకులు ఇస్తున్నాము. అవి తీసుకోవాలి. తర్వాత 7 months 3 years పిల్లలకి THR బాలామృతము అది THR కింద ఇంటికి ఇచ్చేస్తున్నాం అన్నట్టు. తర్వాత ప్రతి నెల కూడా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు పిల్లలకు బరువులు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా లేదా, వయసుకు తగ్గ బరువు ఉన్నారా లేదా, తర్వాత జబ్బ చుట్టు కొలుతులు ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళ యొక్క పోషణ స్థితి ఏ విధంగా ఉంటే ఏంటి, ప్లాటింగ్ చేస్తున్నారా లేదా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రాగి లడ్డు కార్యక్రమాలు చేపట్టినాం కాబట్టి ప్రతి శనివారం కూడా ఒక్కొక్క టైం టేబుల్ ప్రకారంగా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అందులో కూడా ఆ రాగి లడ్డు కార్యక్రమాల్లో కూడా శామ్యాన్ పిల్లలకు కూడా ప్రత్యేకంగా ఇవ్వబడుతుంది అన్నట్టు. ప్రతి నెల కూడా వాళ్ళ పిల్లల యొక్క బరువు పౌష్టిక ఏ విధంగా ఉంది చూస్తూ మళ్ళీ వాళ్ళ తల్లులకు ఒక పేరెంట్స్ మీటింగ్ లా కండక్ట్ చేస్తూ పిల్లల బరువు చూడండి, మీ బాబు పాప కానీ ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ బరువు ఎలా ఉంది, జబ్బ చుట్టుకొలత ఎలా ఉంది అని బాగున్న అబ్బాయితో పోస్తూ ఇలా ఉంది. ఈ విధంగా అంగన్వాడీ కేంద్రంలో తినే ఆహారంతో పాటు మీ ఇంట్లో కూడా చౌకగా దొరికే ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఇలాంటివి కూడా మీరు ఇస్తూ పిల్లవాడి యొక్క వయసు మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి ఒక పేరెంట్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తాం అంగన్వాడీ సెంటర్లో, ప్రతి అంగన్వాడీ సెంటర్.